వసంతవల్లరి వీణులతో వీక్షించండి. వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో నేను వినిపించబోతున్న కథ పేరు క్లీన్ బౌల్డ్. రచన శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారు. ట్రాన్స్ఫర్ మీద ఊరొచ్చి ఆ రోజే ఆఫీస్లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చాను. ఉద్యోగం వచ్చిన ఈ 3 ఏళ్ల కాలంలో అప్పుడే 4-5 ఊళ్ళు తిరిగి చివరికి ఎలాగైతేనే స్వస్థలం చేరాను. అప్పటికి గాని భూమి గుండ్రంగా ఉందని నేను ఒప్పుకోలేదు. ఊరు పాతదే. పుట్టి పెరిగి చదువుకుని ఉద్యోగం వచ్చి దేశం మీద పడే వరకు ఈ ఊరు తప్ప ఇంకో ఊరు తెలీదు. అయితే ఆఫీస్ కొత్తది, అక్కడ మనుషులు కొత్తవాళ్ళు, ఆఫీస్ పని కూడా కొత్తగానే ఉంది. సాయంత్రం సరిగ్గా 5 గంటలు అయ్యేసరికి ఆఫీసు నిర్మానుష్యంగా తయారైపోతుంది. బాబాబు, ఒక్క 5 నిమిషాలు కూర్చుని చిన్న పని చేసిపోదు అని ఎవరినైనా బతిమాలితే, అయ్యా సిటీ బస్సుల సంగతి మీకు తెలీదా? ఇప్పుడు బస్సు తప్పిందంటే ఈరోజు ఆఫీసులో నైట్ వాచ్మ్యాన్ డ్యూటీ నాదే అయిపోతుంది. రేపొద్దున్నే ఆఫీస్కి రాగానే మీ పన్నే చేస్తాగా అని మెల్లగా జారుకుని రిక్రియేషన్ రూమ్లో పేకాటలో పడిపోతూ ఉంటారు. మొత్తం మీద సుఖంగానే ఉంటుంది అనిపించింది. మొదటి రోజు అవడంతో అట్టే పనేమీ లేదు. అలా ఫైళ్లు తిరగేస్తూ ఇంకో 3 గంటలు నటించేసరికి టైం 5 చూపెట్టేసింది. ఆ 4 అంతస్తుల భవనంలో ఉన్న 3 ఆఫీసుల్లో అప్పుడే సర్దుకునే కార్యక్రమం మొదలైపోయింది. 4వ అంతస్తులో ఉన్న మా ఆఫీస్ వరండాలో నిలబడి రోడ్డు మీద పోయే బస్సులు, కార్లు, మనుషుల్ని చూస్తుంటే టైం తెలియకుండానే కాలక్షేపం అయిపోతుంది. ఓ అరగంట అక్కడ కాలక్షేపం చేసి మెల్లగా మెట్ల వైపు దారి తీశాను. హలో సార్, ఎలా ఉంది మొదటి రోజు అనుభవం అంటూ ఒక్కొక్కరు నన్ను పలకరించి నా సమాధానం వినిపించుకోకుండానే గబగబా మెట్లు దిగి వెళ్ళిపోతున్నారు. చిన్నగా నవ్వుకుంటూ ఏదో వింత ఆనందంతో మెట్లు దిగుతూ ఉంటే నా నోటి నుంచి 1, 2 అంటూ లెక్కలొస్తున్నాయి. నాలో ఇంకా చిన్నతనం పోలేదనుకుంటాను. మెట్లు లెక్క పెడుతూ దిగుతున్నాను. కిందకొచ్చేసరికి 64 అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. నా మాటలు బయటకు వినపడ్డంతో అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారి నా వైపు చూసి వాళ్లల్లో వాళ్ళు నవ్వుకున్నారు. నాలిక ఖర్చుకుంటూ ముందుకు నడిచి అక్కడ వరండాలో నిలబడ్డాను. కింద ఫ్లోర్లో ఉన్న ఆఫీసులో ఉద్యోగస్తులు గుంపులుగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. వాళ్లల్లో అమ్మాయిలు కూడా కనబడ్డంతో చూపులు వాళ్ల మీద పడ్డాయి. రోడ్డు వారగా వాళ్ళ ఆఫీస్ బస్సు నిలబడింది. అందరూ నవ్వుకుంటూ తుళ్ళుకుంటూ బస్సు వైపు నడుస్తున్నారు. అంతలో వాళ్ళందరి వెనుక ఒంటరిగా వస్తున్న అమ్మాయిని చూసేసరికి ఎక్కడో చూసినట్టు అనిపించింది. ఆ అమ్మాయి ఓ క్రీగంట నన్ను చూసి జోరుగా బస్సు వైపు పరిగెత్తి ఎక్కేసింది. పొడుగాటి జడ వయ్యారంగా అటూ ఇటూ కదులుతూ కళ్ల ముందు చప్పున మాయమయ్యేసరికి అరే, ఆ అమ్మాయిని సరిగ్గా చూడలేదే అనిపించింది. మెల్లగా స్కూటర్ స్టాండ్ వైపు దారి తీశాను. స్కూటర్ స్టార్ట్ చేసి ఎక్కడ చూశాను చెప్పమా అని ఆలోచిస్తూనే ఇంటి దారి పట్టాను. రాత్రి నిద్ర పట్టే వరకు ఆలోచించినా సరే జ్ఞాపకం రాలేదు. మర్నాడు అదే సమయానికి మళ్ళీ అక్కడికే వచ్చి నిలబడ్డాను. ఒంటరిగా, ఒయ్యారంగా, ఎత్తిన తల దించకుండా జామ్ అంటూ వచ్చి బస్సు ఎక్కేసింది. ఈసారి ఆ అమ్మాయిని పరిశీలనగా చూశాను. కథల్లో వర్ణించే విధంగానే ఉంది. కళ్ళు పెద్దవిగా, చిన్న ముక్కు, చిన్న నోరు, వరుసైన పలువరుస, అందంగానే కనబడింది. కళ్ళు పెద్దగా ఉన్నాయి కదా, తప్పకుండా పేరు విశాలాక్షి అయ్యుంటుంది. అయితే అలాంటి పేరుగల అమ్మాయి ఈ 25 ఏళ్ల జీవితంలో ఎక్కడా తారసపడలేదు. కాలేజీ జీవితమా అనుకుంటే నేను చదివింది బొత్తిగా అబ్బాయిల కాలేజీ. అమ్మాయిల వాసన కూడా లేదు. పోనీ మేము ఉండే ఇంటి చుట్టుపక్కల అత్తయ్య గారుల అమ్మాయా అంటే అదేమీ కాదు. ఎందుకంటే వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయాయి, ఇక్కడ ఎవ్వరూ లేరు. ఎవరబ్బా అని తలుచుకుంటూ జుత్తు పీక్కుంటే 2-3 వెంట్రుకలు చేతిలోకి వచ్చాయి తప్ప ప్రయోజనం శూన్యం. వారం 10 రోజులు గడిచాయి. అమ్మాయిని రోజూ చూస్తూనే ఉన్నాను, కానీ ఎక్కడ చూశానో మాత్రం జ్ఞాపకం రావటం లేదు. రోజు క్రీగంట చూపుతో నన్ను చూస్తూ వెళ్ళిపోతోందే గాని ఏం మాట మాట్లాడటం లేదు. నాతో పరిచయం ఉంటే పలకరించేదేగా అని సమర్థించుకుని ఆ అమ్మాయిని మర్చిపోవడానికి ప్రయత్నించాను. కానీ రోజు అదే సమయానికి ఆ అమ్మాయి కనబడేసరికి మళ్ళీ అదే ఆలోచన. పోనీ
ఆ అమ్మాయిని సూటిగా అడిగేద్దామంటే, అడిగే అవకాశం నాకు ఇవ్వకుండా ఒక్క క్షణం కళ్ళ ముందు కనబడి బస్సు ఎక్కి వెళ్ళిపోతుంటే ఎలా అడిగేది? మనలో మన మాట కానీ చెప్పొద్దు. అవకాశం వచ్చినా అడిగే ధైర్యం నాకు లేదు. మన బాపతే ఆ విశాలాక్షి కూడాను ధైర్యం లేనట్టుంది అని సంతోషపడిపోయాను. ఏమనుకుంటే ఏం ప్రయోజనం? ఆ అమ్మాయిని ఎక్కడ చూశానో మాత్రం జ్ఞాపకం రావటం లేదు. రోజులు దొర్లుతున్నాయి. ఆఫీసు వాతావరణం నాకు బాగా అలవాటైపోయింది. యావండి అంటూ మర్యాదగా పరిచయమైన వ్యక్తులతో ఏవాయ్ అనేంత దగ్గర సంబంధం ఏర్పడిపోయింది. కొద్దో గొప్పో నాలో హుషారు పాలు ఎక్కువే. దాంతో ఆఫీసులో పనిచేసే అందరితోనూ పరిచయం తొందరగా అయిపోయింది. అందులో గురునాథన్తో స్నేహం మరీ దగ్గరైంది. ఇద్దరిది సుమారుగా ఒకటే వయస్సు, పక్కపక్కనే సీట్లు. నా సంశయం గురునాథన్ తీరుస్తాడేమోననిపించి వివరాలు చెప్పి అతన్ని అడిగాను. ఎవరు విశాలాక్ష అంటూ అడిగాడు. ఏమిటి, ఆ అమ్మాయి పేరు విశాలాక్ష? నా అంచనా 100% కరెక్ట్ అన్నమాట అంటూ ఎంతో గర్వంగా చూశాను. అదేవి కాదు, ఆ అమ్మాయి పేరేమిటో తెలియదు కానీ కళ్ళు పెద్దవని మన జనాభా అంతా నామకరణం చేశారు. గురునాథం అసలు విషయం చెప్పాడు. ఆపాటిదానికే నాకు నిరుత్సాహం వచ్చేసింది. ఆదిలోనే హంసపాదు. అయితే నా ప్రశ్నగానే ఉండిపోయింది. ఆ విషయమే అడిగా. ఆ అమ్మాయిని ఎక్కడ చూశానో జ్ఞాపకం రావడం లేదు. ఆ అమ్మాయి గురించి నీకేమైనా తెలుసా అని. ఇక్కడ అమ్మాయి టంచన్గా 5 గంటలకి బస్సు ఎక్కి సిరుపురం జంక్షన్లో దిగి ఎడంవైపు సందులోకి వెళ్ళి కుడివైపు రెండో ఇంట్లోకి జామ్ అంటూ వెళ్ళి మాయమైపోతుంది. అంతే, అవే వివరాలు. ఏడిసినట్టుంది నీ వివరాలు. అసలు వివరాలంటే ఆమె పేరు, నాన్నగారి పేరు, ఏం చేస్తుంటారు వగైరా విషయాలు తెలిస్తే చెప్పి అఘోరించాలి గాని బ్రోకర్లాగా అవేం వివరాలు అంటూ దులిపి పారేశా. అంతకంటే నాకేం వివరాలు తెలియవు బాబు. నీకు అవసరం అనిపిస్తే ఆ అమ్మాయినే అడుక్కోకూడదు అంటూ గురునాథన్ జారుకున్నాడు. ఆ అమ్మాయి విషయం మర్చిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే రోజు సాయంత్రం ఓసారి కనబడి నాకు మళ్ళీ ప్రశ్నగా తయారవుతోంది. ఓ రోజు హఠాత్తుగా నా ఆలోచనలకు అంతరాయం వచ్చింది. ఎలా అంటే, ఆ రోజు సాయంత్రం సదరు విశాలాక్షి కనబడలేదు. 2-3 రోజులు గడిచాయి. విశాలాక్షి జాడలేదు. అమ్మయ్య, విశాలాక్షి పీడ వదిలింది. ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటుంది అనుకుని హాయిగా ఊపిరి పీల్చుకున్నాను. ఓ 1 నెల రోజులు గడిచాయి. ఆ రోజు సాయంత్రం యథాప్రకారంగా మెట్లు దిగి స్కూటర్ స్టాండ్ వైపు వెళ్తూ ఉంటే విశాలాక్షి కనబడింది. ఎప్పుడూ సిగ్గుపడుతూ దీనంగా ఏదో వెలితితో నడుస్తూ జామ్ అంటూ బస్సెక్కిపోయే అమ్మాయి గర్వంగా తల పైకెత్తి ఆఫీస్ ముందు ఫుట్పాత్ దగ్గరకు వచ్చి నిలబడింది. వాళ్ళ ఆఫీస్ బస్సు వెళ్ళిపోయింది, కానీ విశాలాక్షి ఎక్కలేదు. నాకు ఆశ్చర్యం వేసి అలా నిలబడి ఆ అమ్మాయి వైపు చూశాను. విశాలాక్షిలో ఏదో మార్పు. కాళ్లకు ఇంకా చెరిగిపోని పారాణి, మెళ్ళో మంగళసూత్రం, చిలిపిగా చూస్తున్న కళ్ళు ఏదో కొత్త అందాలతో కనిపించింది. అంతలో ఎవరో స్కూటర్ మీదొచ్చి ఆమెను వెనక ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది, విశాలాక్షిని ఎక్కడ చూశాను. అక్కడ ఉండలేక స్కూటర్ స్టార్ట్ చేసి బయలుదేరాను. గురుడు సెంచరీ బ్యాట్స్మెన్ లేండి అంటూ నా మిత్రులు నన్ను ఎవరికైనా పరిచయం చేస్తూ జోక్ చేస్తుంటారులేండి. అంటే క్రికెట్లో సెంచరీ చేయడం కాదండోయ్, నేను 100 పైన పెళ్లి సంబంధాలు చూశాననే దాని తాత్పర్యం. అదిగో విశాలాక్షి పరిచయం అదే. నేను పరిగెత్తిన 100 పరుగుల్లో విశాలాక్షి దగ్గరికి ఓ పరుగు తీశాను. వేధవది ఓ జీవితకాలం లేటుగా జ్ఞాపకానికి వచ్చింది. అమ్మాయి నాకు నచ్చితే మా అమ్మకి నచ్చేది కాదు, మా అమ్మకి నచ్చితే నాకు నచ్చేది కాదు, ఇద్దరికీ నచ్చితే మా నాన్నకి వాళ్ళిచ్చే కట్నం నచ్చేది కాదు. ఇక సంబంధాలు చూడలేక చస్తే నేనింక చూడను అని ఇంట్లో అల్టిమేటం ఇస్తే, హోరి వెర్రి నాగన్నా, నువ్వు మగాడివిరా, 100 కర్మ, అవసరం వస్తే 1000 సంబంధాలైనా చూడొచ్చు, అంతేగాని ఊళ్ళో వాళ్ళ మాటలు పట్టించుకుంటావేమిట్రా అంటూ అమ్మా నాన్న హితబోధ చేసేశారు. అప్పట్లో విశాలాక్షి నాకు నచ్చడం వాస్తవమే, కానీ కట్నం విషయంలో ఆ సంబంధం తప్పినట్టు జ్ఞాపకం. చాచా పొరపాటైపోయింది. అనవసరంగా వాళ్ళ మాటలు విన్నాను.
జీవితంలో మొదటిసారిగా మా అమ్మా నాన్నల మీద కోపం వచ్చింది. ఉద్యోగం చేస్తున్న అమ్మాయి విషయంలో కట్నం ఎందుకు అడిగారో? నా బుర్ర మొదటిసారిగా సామాజిక విషయం గురించి ఆలోచించసాగింది. కానీ ఆ మర్నాటి నుంచి నేను బుర్ర దించుకుని స్కూటర్ స్టాండ్ వైపు వెళ్తూ ఉంటే విశాలాక్షి ధైర్యంగా ఠీవిగా నాకెదురొస్తోంది. మరి ఏం చెప్పిందో ఏమిటో గాని వాళ్ళ ఆయన అనబడే ఆ స్కూటర్ అతను నా వైపు జాలిగా ఓ చూపు విసిరి వెళ్ళిపోతున్నాడు. ఆ తర్వాత కూడా మరో 2 పరుగులు తీశాను. మళ్ళీ పాత సమస్యలే. ఎన్నాళ్ళిలా? విశాలాక్షి దగ్గర తల వంచుకుని ఎన్నాళ్ళని ఇలా నడవడం? ఒక్కసారిగా తెగింపొచ్చేసింది. ఏమిటి మీ ఉద్దేశం? అసలు నాకు పెళ్లి చేసే ఆలోచన ఏమైనా ఉందా లేదా? సంతకి తీసుకెళ్తున్నారే గాని ఓ నిశ్చయానికి రావడం అంటూ ఉందా లేదా అంటూ మా అమ్మా నాన్నల్ని చెడామడా కడిగేశాను. మొదట తెల్లబోయి ఆ తర్వాత చాలే అవాయ్ బడుద్దాయి, అన్ని విషయాల్లోనూ అందరికీ నచ్చద్దు, ఏదేమైనా జీవితాంతం అనుభవించాల్సింది నువ్వు అంటూ నా మాటల్ని కొట్టిపారేశారు. ఛీ 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 ఛీ, నా మాటలకి బొత్తిగా విలువ లేకుండా పోయింది అని నా మీద నాకే కోపం వచ్చింది. గురూ, నీ పేరు గిన్నీస్ రికార్డ్స్లో పడేటట్టుంది గురూ అంటూ అందరూ హేళన చేస్తుంటే నాలో సహనం పూర్తిగా చచ్చిపోయింది. ఏదో చెయ్యాలనే తెగింపొచ్చింది. గురునాథానికి కాకపట్టి నా బాధనంతటినీ మొరపెట్టుకుని ఓ సలహా చెప్పు నాయనా అంటూ కాళ్ళ వేళ్లపడ్డాను. గురునాథం ఆలోచిస్తున్నట్టు ఓ 2 రోజులు పోజు కొట్టి హోటల్లో ఓ 100 రూపాయల బిల్లు నాకు అప్పచెప్పి ఓ చిన్న సలహా నా మీద పడేశాడు. ఆ సలహా ప్రకారం ఆ రోజు ఇంటికెళ్ళి, నేను అమ్మాయిని ప్రేమించాను, మీరు ఒప్పుకొని వాళ్ళ పెద్దలతో మాట్లాడతారా? సరే సరే, లేదా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని మీకు దూరంగా వెళ్ళిపోతాను అంటూ మా అమ్మా నాన్నలకి అల్టిమేటం ఇచ్చేశాను. మా నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినంత పనైంది. ఓరి భడవా, ఇన్నాళ్ళు నువ్వు చేసిన నిర్వాకం ఇదా అని చీవాట్లు పెట్టారు. అమ్మాయి ఉద్యోగం చేస్తోంది, వాళ్ళు చిల్లిగవ్వ కట్నం ఇవ్వలేరు, అందుకు కూడా మీరు ఒప్పుకోవాలి, లేదా ఇప్పుడే ఇలాగే వెళ్ళిపోతున్నాను అంటూ గురునాథం చెప్పిన 4 డైలాగుల్ని గబ్బా గబ్బా మా నాన్న అమ్మల దగ్గర వల్లించేశాను. మా అమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకుంది. నాన్న సీరియస్గా మొహం పెట్టి ఆ రోజల్లా ఆలోచిస్తూనే ఉన్నారు. చివరికి వాళ్లకు ఒప్పుకోక తప్పలేదు. వెంటనే గురునాథం దగ్గరికి పరిగెత్తి మా అమ్మ నాన్న ఒప్పేసుకున్నారు. కానీ ఆ అమ్మాయి ఎవరో నేను కూడా చూడలేదే, ఎలాగయ్యా బాబు అంటూ గాబరాగా అడిగాను. చూడు గురు, ఆ అమ్మాయి సదరు విశాలాక్షి పనిచేస్తున్న ఆఫీస్లోనే పనిచేస్తోంది. నువ్వు చూసే ఉంటావు. ఈ సాయంత్రమే మనిద్దరం వాళ్ళింటికి వెళ్దాం. మీ వాళ్ళని రేపు వాళ్ళింటికి తీసుకెళ్ళి చూపించవచ్చు. ఇక 1 వారం రోజుల్లో నిన్ను ఇంటివాణ్ణి చేసే బాధ్యత నాది. గురునాథం సమస్యని తేల్చి పారేశాడు. భేష్, బాగుంది గురు అంటూ గురునాథాన్ని మెచ్చుకున్నాను. అన్నట్టు ఇంకో విషయం, నువ్విలా ఆదర్శంగా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటున్నావన్న మాట ఆ అమ్మాయి విశాలాక్షికి చెప్పి తీరుతుంది. నీ మీద విశాలాక్షికి ఏమైనా చెడు అభిప్రాయం ఉంటే అది కూడా మారుతుంది. ఆ మాట వింటూనే సంతోషాన్ని పట్టలేక గురునాథాన్ని గట్టిగా వాటేసుకుని అభినందించాను. 1 వారం రోజులు తిరక్కముందే నా పెళ్లి ఆ అమ్మాయితో జరిగిపోయింది. అయితే నా భార్య గురునాథానికి పెదనాన్నగారి అమ్మాయి అవుతుందనే విషయం నాకు తర్వాత తెలిసి అతని తెలివితేటలకి నవ్వొచ్చింది. నేను క్లీన్ బౌల్డ్. అయితేనే సాయంత్రం నేను కూడా గర్వంగా మెట్లు దిగి మా ఆవిడ కోసం టీవీగా ఎదురు చూస్తున్నాను. వసంత వల్లరిలో సుప్రసిద్ధ కథా రచయిత శ్రీ జయంతి ప్రకాశ శర్మ గారి రచన క్లీన్ బౌల్డ్ విన్నారు. వసంత వల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంత వల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు. మరి థ్యాంక్ యూ. వసంత వల్లరి మిత్రులు, శ్రేయోభిలాషులు, వీక్షకులు, శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి. గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని
స్పందన తెలియచేయమని కోరుతూ, నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ.